ఇక రేపు మరోసారి పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరుచుకోబోతోంది. ఇప్పటికే 14వ తేదీన 2 రూమ్లు తెరిచారు, 2 గదులు తెరిచారు. ఆ 2 గదుల్లో ఉన్నటువంటి ఆ నిధిని మొత్తాన్ని కూడా ఒక టెంపరరీ ఒక స్ట్రాంగ్ రూమ్లో పొందుపరిచారు. కానీ ఇప్పుడు ఆ రహస్య గది అంటే 3వ గదికి సంబంధించి ఆ రోజే తెరిచే అవకాశం ఉండేది. కానీ దానికి సంబంధించినటువంటి తాళాలు ఆ రోజు సరిగ్గా లేకపోవడం కారణంగా కట్టర్ సహాయంతో ఆ తాళాన్ని కూడా తెరిచే ప్రయత్నం చేశారు. కానీ ఉన్న పలంగా సమయం సరిపోకపోవడంతో అప్పటికే సుమారుగా 5 గంటల 50 నిమిషాలు కావచ్చింది. సో సాయంత్రం కాలం అయింది. సో తెరుచుకోవడం, అక్కడ ఉన్నటువంటి నిధిని మొత్తం కూడా బయటికి తరలించడం ఇబ్బందికరంగా ఉంటుందంటూ గుర్తించినటువంటి అధికారులు తిరిగి తాళం వేసి సీల్ వేసి బయటకు వచ్చేశారు. సో మొదటి 2 గదుల్లో ఉన్నటువంటి నిధిని మొత్తాన్ని కూడా అప్పుడే బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ట్రంక్ పెట్టెల్లో, ఇక్కడ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన, ఆ చెక్క పెట్టెల్లో సంపదని బయటకు తీసుకొచ్చారు. ఇది కొత్తగా ఏర్పాటు చేశారు. ట్రంక్ పెట్టెలని కూడా గతంలో అక్కడ పొందుపరచమని కూడా శిథిలావస్థకు చేయడంతో ఆ నిధిని మొత్తం కూడా తీసుకొని ఈ పెట్టెల్లో అమర్చి వాటిని టెంపరరీ స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. ఇక తర్వాత 3వ గదికి వెళ్ళి చూసేందుకు ప్రయత్నం చేశారు. 3వ గది రహస్య గదిగా చెప్పుకోబడుతోంది. ఇక ఈ రహస్య గదికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిధిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయగా ఆ తాళాలు ఓపెన్ కాకపోవడంతో కట్టర సహాయంతో వాటిని తొలగించి లోపలికి వెళ్ళి చూస్తే చాలా వరకు నిధి ఉన్నట్టుగా గమనించారు. అయితే ఆ నిధిని బయటకు తీసుకురావడం కోసం సమయం సరిపోక తిరిగి తాళం వేసి సీల్ వేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే రేపు మరొక ముహూర్తం కుదిర్చారు. ప్రత్యేకంగా ఇప్పటికే పర్యవేక్షక కమిటీ అక్కడ జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో పర్యవేక్షక కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన నిన్న మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9:51 నుంచి 12:15 వరకు కూడా మంచి ముహూర్తం ఉంది. ఈ ముహూర్తంలో ఈ రహస్య గదిలో ఉన్నటువంటి నిధిని మొత్తం కూడా బయటకు తీసి దాన్ని కూడా మరో టెంపరరీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఈ భాండాగారాన్ని మొత్తం కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాన్ని మరమ్మతులు చేపడతారు. ఆ మరమ్మతుల తదనంతరం తిరిగి ఆ నిధిని మొత్తం కూడా ఈ భాండాగారాన్ని తీసుకొచ్చి లెక్కింపు జరుపుతారు. రేపు ఉదయం 9:15 మరోసారి పూరి జగన్నాథుడి క్షేత్రంలోకి ఈ కమిటీ సభ్యులు సుమారుగా 11 మంది టీం మరోసారి ఆ 3వ గదిలోకి వెళ్ళబోతోంది. ఒకసారి చూస్తే ఆ 3వ గదిలో ఏముంది, ఆ రహస్య గదిలో ఎటువంటి అంశాలు ఉన్నాయి? తొలి గదిలో స్వామి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలు ఉండగా, 2వ గదిలో పండుగలు యాత్రల్లో 3 మూర్తులకు తొడిగే అలంకారాలు ఉన్నాయి. మరి ఆ 3వ గదిలో ఏముంది? ఆ చెక్క పెట్టెల్లో ఎటువంటి నిధి దాగి ఉంది? ఎంత సంపద దాగి ఉంది? ఎస్, ఈ అంశాల మీదే ప్రత్యేకంగా చర్చ కొనసాగుతుంది. యావత్ దేశం మొత్తం కూడా ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయం వైపే చూస్తోంది. 46 సంవత్సరాలుగా ఆలయం మొత్తం కూడా, ఆ నిధి భండాగారం మొత్తం కూడా తలుపులు మూసే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అవి తీస్తున్న నేపథ్యంలో ఎంత నిధి అక్కడ పొందుపరిచి ఉంది, ఎన్ని రత్న మణిమాణిక్యాలు ఉన్నాయి, అందులో ఎటువంటి అంశాలు కూడా బయటికి రాబోతున్న ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. అయితే రేపు ఈ రహస్య గది యొక్క తాళాన్ని తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 9:51 నుంచి 12:15 వరకు శుభముహూర్తం ఉన్నట్టుగా ఆలయ పర్యవేక్షక కమిటీ జస్టిస్ విశ్వనాథ్ రథ్ నిర్ణయించారు. అయితే రేపు ఆ 3వ రహస్య గదిని వెలికి తీయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి నిధిని మొత్తాన్ని కూడా బయటికి తరలించబోతున్నారు. ఇప్పటికే మొదటి 2 గదుల్లో ఉన్నటువంటి నిధి సుమారుగా 15 ట్రంక్ పెట్టెల్లో, చెక్క పెట్టెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. ఇక రహస్య గది అని చెప్పుకోబడుతున్నటువంటి ఆ 3వ గదిలో ఎటువంటి మణిమాణిక్యాలు, ఎటువంటి ఆభరణాలు, ఎటువంటి నిధి సంపద ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 1902లో బ్రిటిష్ పాలకుల సందర్భంగా అప్పుడున్నటువంటి ఆ రత్న భాండాగారం తలుపులు వారంతా కూడా నిధులు అక్కడ సమకూర్చుకునేవారు. సో ఆ తర్వాత 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారం యొక్క తలుపులు తెరవబడ్డాయి. అయితే అక్కడ ఎటువంటి నిధులు ఉండబోతున్నాయి, ఎటువంటి మణిమాణిక్యాలు ఉండబోతున్నాయి, ఎటువంటి బంగారు ఆభరణాలు ఉండబోతున్నాయి చూడాల్సిన ఆసక్తి యావత్ భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. ఇక మొదటి గదిలో స్వామివారికి రోజు అలంకరించబడేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి బంగారు ఆభరణాలు ఉన్నట్టుగా తెలిసింది. ఇక 2వ గదిలో పండుగలు యాత్రల సందర్భంలో 3 త్రిమూర్తులకి
ధరించేటువంటి ఆ నిధి, ఆ బంగారు ఆభరణాలుగా తెలిసింది. మరి మూడో గదిలో ఏముంది? ఇక భక్తులకు కనిపించిన జగన్నాథ రత్న భండాగారం అత్యంత రహస్యం. మూడవ గదిలో ఏముందనే ఒక అంశమే. ఇక ఇప్పటికే తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకి మొదటి 2 గదుల్లోకి సంబంధించిన నిధిని మొత్తం కూడా తరలించారు. ఇక రేపు మూడవ రహస్య గది వంతుగా ఉంది. ఇక రహస్య గదిలో సొరంగ మార్గంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రేపు ఈ ఆలయానికి భక్తుల దర్శనాలు నిలిపివేశారు ఆలయ కమిటీ. ఇక రహస్య గది తెరుచుకోవడం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది భారతదేశం మొత్తం కూడా. మరోసారి రేపు ఈ రత్న భాండాగారంలో ఎటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. మొదటి గదిలో కొంతమేరకు సర్పాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. ఈ నిధిని కాపాడుకునేందుకు అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయని ఒక రకరకాలుగా ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ వినిపించాయి. కానీ ఈ 2 గదుల్లో అటువంటి సందర్భాలకి, అటువంటి అంచనాలకి, అటువంటి ఆ సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా కనబడలేదు. ఇక రేపు రహస్య గది తెరుచుకోబోతున్న నేపథ్యంలో అటువంటి అంశాలు కానీ, అటువంటి దృశ్యాలు మనకేమైనా కనిపించబోతున్నాయా అనే ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఒకసారి రేపు ఆ రహస్య గదిని తెరవబోతున్నట్టుగా కొంతమంది ఆలయ అధికారులు కావచ్చు, తర్వాత ఆ పర్యవేక్షక కమిటీ సభ్యులు కావచ్చు మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. ఆ రోజు ఆ విధంగా కట్టారు కనుక ఆభరణలు ఇంతవరకు కూడా ఉన్నాయి. లేకపోతే ఏ రోజు అది చోరీ అయిపోయే అవకాశం ఉన్నా మరి అందులో కూడా విశ్వసర్పాలు చాలా డేంజర్ అయిన ఇవన్నీ ఉన్నాయి కనుక మరి అక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఆ ప్రభుత్వం తలగా ఆధీనంలో ఉంది కనుక మరి ఇప్పుడు మొన్న తెరిచారు 2 గదులు, ఇంకో గది పెండింగ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అందులో ఉన్న ఏంటి మరి అది రాజుల తాలూకా అంత పకడ్బందీగా చేసుకొని కట్టారు. ఏ గది తర్వాత ఏ గది లోపుకి వెళ్ళాలని లెక్కలు. అది అంటే 3 కాకుండా ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పి అన్నటువంటి ఒక చరిత్ర మాత్రం స్పష్టం చేస్తుంది అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా 3 గదులే కాకుండా బంగారు ఇటుకలు కూడా పడ్డాయి పూరీలు ఒక శిథిలమైన ఇంట్లో. అంటే మరి ఇది కాక బంగారు ఇటుకలు బయటపడ్డాయి అంటే మీరు లెక్క వేసుకోండి బంగారం తాలూకా భగవంతుడి తాలూకా ఎంత ఉన్నాయో. అలాగే ఆభరణాలే లోపల ఉన్నాయి. ఇంక 2 గది ఇంకో గది తెరుస్తారు. ఏదో అంటే లెక్కల ప్రకారం కూడాను అది ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళు తెరుస్తామని మాట ఇచ్చారు కనుక తెరిచారు. అదే కొద్దిగా చేయడానికే పకడ్బందీ చేసి లేదు. 2 గదులే తెరవడం సాధ్యం అయింది. 3వ గది తెరవడానికి మాత్రం ఇంకా అనితర సాధ్యం కాని పరిణామాలు అక్కడ ఆటంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3వ గది తెరిస్తే 4, 5, 6 గదులు ఉన్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదా? యాక్చువల్లీ 3 గదులు 4, 5 గదులు ఉన్నాయి కానీ ఒక గదికి వెళ్ళినప్పటికే కష్టాలు. ఫుల్ ప్రొడక్షన్ చేశారు. విస్తారపాలు ఇవేమన్నా డాక్టర్స్ మొత్తం టోటల్ బాడీ అంతా అక్కడే ఉంది ప్రొడక్షన్తో సహా. ఇంకా 2 గదుల్లో తెరిచి ఇంకో గది ఇంక 3 గదులు ఉన్నాయి కూడా. వెళ్తుండగా లోపల లేట్ ఉన్నాయి. ఇంక తెలియాలి మనకి అది విషయం. దాచినటువంటి సంపదను లెక్కించడం కరెక్టే అంటారా? ఏమైనా అనర్థానికి దారితీసే అవకాశం ఉందా? అంటే యాక్చువల్గా అంతకుముందు కూడా దొంగతాళాలు గట్రా సృష్టించారు తీద్దామని. సృష్టించగా అది బయట పడిపోయింది. భగవంతుడు నిర్ణయం తెలుస్తుంది కదా దొంగతాళాలు చేయక మళ్ళీ లేదని అప్పుడు మళ్ళీ ఇంక వేరేగా సీజ్ చేస్తారు. దాన్ని సీజ్ చేసి పకడ్బందీగా చేశారు. మరి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంత ప్రొడక్షన్ తోటే ఇవన్నీ పబ్లిక్లో తెలియని లెక్కల్లో ఇవన్నీ చేశారు.